తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై సహచర మంత్రులు నారాజుగా ఉన్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి సెక్రటేరియట్ వర్గాల నుంచి. దీంతో సహచర మంత్రులు బట్టిని ఒంటరి చేశారా? బట్టిపై ఎవరు కామెంట్స్ చేసినా పట్టించుకోవడం లేదా? అసలు ఈ అసంతృప్తి వెనుక ఉన్న కారణాలేంటి? బట్టిని ఏ విషయంలో ఒంటరి చేశారో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. భట్టి దగ్గర చాలా కీలకమైన శాఖలే ఉన్నాయి. అందులో ఆర్థిక శాఖ, ప్రణాళిక మరియు ఇంధన శాఖలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో ఉన్న ఆర్థిక శాఖకే డిప్యూటీ సీఎంపై నారాజ్కి కారణమయ్యాయి. అవునా? ఆ శాఖతో సమస్య ఏంటని అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని, గత ప్రభుత్వం అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసిందని, ఫైనాన్స్ పరంగా పైసలు లేవని ప్రభుత్వం, సీఎం, మంత్రులు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు కదా. ఇంకేంటి సమస్య? ఆర్థిక శాఖ భట్టి విక్రమార్క దగ్గర ఉంది. రాష్ట్రంలో ఎలాంటి ఫండ్స్ అయినా ఆ శాఖ నుండే రిలీజ్ అవ్వాలి. అవి సహచర మంత్రుల శాఖకి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలైనా, రాష్ట్రంలో మరే ఆర్థిక అంశాలైనా. ఇటీవలే కేబినెట్ మీటింగ్ సమయంలో బడ్జెట్ రిలీజ్ అంశంలో ఆర్థిక శాఖ మంత్రిపై సహచర మంత్రులు నేరుగా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా బడ్జెట్ రిలీజ్ చేయడం లేదని చెప్పుకొచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే మంత్రులు నేరుగా ఆర్థిక శాఖ మంత్రి భట్టికి ఫోన్ చేసి నిధులు విడుదల చేయాలని కోరినా నిధులు విడుదల అవ్వడం లేదట. అవేమీ పెద్దగా బడ్జెట్ కూడా కాదట. 10 నుంచి 20 లక్షల నుండి 50 లక్షల వరకు ఉన్న బడ్జెట్స్ కోసం 1కి 2 సార్లు బడ్జెట్ శాంక్షన్ అవ్వడం లేదని మంత్రులు కాస్త నారాజుగా ఉన్నట్టు సమాచారం. ఇదే ఎఫెక్ట్ భట్టిని ఒంటరిని చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవలే భట్టి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మృతిపై టీబీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో రామచంద్రరావు తన అడ్వకేట్తో భట్టి విక్రమార్కకి నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పకపోతే పెద్ద మొత్తంలో పరువు నష్టం చెల్లించాల్సి ఉంటుందని నోటీసులు పంపించారు. కానీ ఈ అంశంపై సహచర మంత్రులు, ఇతర నాయకులు పెద్దగా స్పందించలేదు. కౌంటర్ అటాక్ చేసింది లేదు. ఇలా భట్టిని సహచర మంత్రులు, నాయకులు ఒంటరిని చేసినట్లు పార్టీ వర్గాల్లో, సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ఏమో కారణం కానీ భట్టిపై సహచర మంత్రులు ఎఫెక్ట్ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఎఫెక్ట్ ఒంటరివాణ్ణి చేసినట్లు సమాచారం. మరి దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా, కంటిన్యూ అవుతుందో చూడాలి.